ప్రజాపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే పాపం అన్నట్టుగా సర్కార్ సామాన్యులపై అధికార జులుం ప్రదర్శిస్తోంది. పవర్ కట్ పై ట్వీట్ చేసే మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మమ్మల్ని ప్రశ్నిస్తారా, ఎంత ధైర్యం అంటూ మహిళా జర్నలిస్టుపై గుడ్లు ఉరిమింది. ఇంకెవరూ తమను ప్రశ్నించే సాహసం కూడా చేయొద్దని తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. రేవతిపై కేసు నమోదు చేయడం, కరెంటు కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి. అంటే కరెంటు కట్ అవుతుంది అనేసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన వారినేమో ఒక పక్క బెదిరిస్తున్నారు, అండ్ అలాగే ప్రశ్నించిన జర్నలిస్ట్ పైన కేసులు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, 6 నెలల్లో కూడా కరెంటు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదైతే గతంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు తయారైంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెట్టే విధంగా ఇవాళ పోలీసులు తీరుందని చెప్పేసి కూడా ఇవాళ సామాన్యులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏడాపేడా కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు, తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రజలు. అయితే కరెంటు వస్తలేదని చెప్పేసి కనీసం అధికారులకు చెప్దామంటే కూడా పట్టించుకోని స్థితిలో ఇవాళ విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ప్రజలంతా మండిపడుతున్నారు. అయితే ఏదైతే ఇవాళ ట్విట్టర్లో కూడా వారికి సంబంధించిన అకౌంట్ ఉంది, ట్విట్టర్లో కూడా వారికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా చోట్లలో కూడా కరెంటు పోతే కనీసం పట్టించుకోవటం లేదని చెప్పేసి స్కాడా ఉంది, స్కాడా కాకుండా కాల్ సెంటర్ ఉంది, కాల్ సెంటర్ కాకుండా ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఉంది. ఇవన్నింటికి చేస్తే కూడా స్పందించకపోవడంతో ఇబ్బందులకు గురై, ఇక్కట్లకు గురై చివరికి ట్విట్టర్ వేదికగా కరెంటు కోతలపై అడిగినట్లయితే, కరెంటు కోతలపై ఫిర్యాదు చేస్తే వారికి వేధింపులకు గురవుతున్నారు, వేధిస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఇవాళ ప్రజలంతా మండిపడుతున్నారు. ప్రత్యేకంగా నగరానికి వచ్చేసరికి కరెంటు కోతలతో తీవ్రంగా అల్లాడుతున్న పరిస్థితి ప్రజలది కనిపిస్తుంది. ఇవాళ చినుకు పడితే చాలు చీకటయ్యే చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పరిస్థితి ఉంది. కరెంటులో కోతలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానికాని బాధలు వర్ణాతీతం. ఈ నేపథ్యంలోనే కరెంటుపై ప్రశ్నిస్తే వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్న తీరు ఇవాళ ప్రజాపాలనలో కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడ కూడా ప్రశ్నిస్తే కరెంటు ఏదైనా ప్రశ్నిస్తే దానికి పనిలో చూపిస్తారు, ప్రశ్నిస్తే దానికి పని చేసి చూపిస్తారే తప్ప, కానీ కాంగ్రెస్ ప్రజాపాలనలో మాత్రం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు అనే చందంగా ఇవాళ కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతుందంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే కరెంటు 7 గంటలుగా ఎల్బీ నగర్లో కరెంటు పోయిందని చెప్పేసి ఒక మహిళ ట్విట్టర్ వేదికగా, అంతేకాకుండా ట్విట్టర్ వేదిక కంటే ముందు అనేక సార్లు విద్యుత్ అధికారులకు కావచ్చు, అటు ఫీజ్ ఆఫ్ కాల్ కావచ్చు, ఇటు స్కాడాకు సంబంధించిన కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే కనీసం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే నేను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాను, ఆ పోస్టు సైతం డిలీట్ చేయాలి అని చెప్పేసి మా పైన వేధింపులకు గురి చేశారని చెప్పేసి కూడా సదరు మహిళ వాపోయారు. ఆ మహిళ చేసిన ట్వీట్ను ఒక సీనియర్ జర్నలిస్టు, రేవత్ అనే జర్నలిస్టు ఆ ట్వీట్ను షేర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలనలో ఇవాళ అస్తవ్యస్తంగా ఉంది, కరెంటు కోతలతో ప్రజలంతా అల్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆ ట్విట్టర్ వేదికగా ఆమె షేర్ చేసిన ట్వీట్ను కూడా డిలీట్ చేయాలని చెప్పేసి కింది స్థాయిలో ఉన్న అధికారులు వారిని వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సదరు మహిళను ట్వీట్ డిలీట్ చేయకపోవడంతో ఆమెపై కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో దాపరించిందంటే ఇది ఖచ్చితంగా ప్రజాపాలన యొక్క గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రజలంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సీనియర్ జర్నలిస్టు రేవతి పైన కేసు నమోదు చేయడం కావచ్చు, ఏదైతే సదరు మహిళ పైన కూడా ఏదైతే విద్యుత్ అధికారులు వేధింపులకు గురి చేశారో వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలతో ప్రజలంతా కూడా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ట్విట్టర్లో పెడితే వారికి వెంటనే కింది స్థాయి అధికారులు, కరెంటు పోతే మరమ్మతులు చేసే అధికారులు ఇవాళ ట్వీట్ డిలీట్ చేయాలని, ఫేస్బుక్లో పోస్ట్ డిలీట్ చేయాలని చెప్పేసి పనిచేస్తున్నారు తప్ప కరెంటు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు వస్తే మాత్రం వారిని సరిచేసే పని చేస్తలేరు తప్ప ట్విట్టర్లకు సంబంధించిన ఏదైతే పోస్టులు డిలీట్ చేయాలని చెప్పేసి కింది స్థాయి సిబ్బందిని పై స్థాయి సిబ్బంది నియమిస్తున్నారనుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలంతా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 6 నెలల పాలనలో అధోగతి
పూర్తయిందని చెప్పుకోవడానికి ఇది చిన్న ఉదాహరణగా మాత్రమే అని చెప్పేసి కూడా ప్రజలంతా మండిపడుతున్నారు. కరెంటు కష్టాలపై నిలదీస్తే కేసులు పెడుతున్న తీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవాళ ఎల్బీ నగర్కు సంబంధించిన ఏదైతే ఒక కృతిక కావచ్చు, ఒక సీనియర్ జర్నలిస్ట్ రేవతికి సంబంధించిన ఉదంతమే ఇవాళ ఉదాహరణగా తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చినుకు పడితే చాలు, గాలి పెడితే చాలు కరెంటు పోతున్న పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా ఇవాళ ఆ కరెంటు వస్తలేదని అడిగితే వారిపైన కేసులు బనాయించడమే కాకుండా వారిని బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాష్ట్రంలో అనేక చోట్ల ఒకే రోజు వందల ఫిర్యాదులు ఇవాళ కరెంటు పోతున్నాయని ఫిర్యాదులు వచ్చినా కనీసం పట్టించుకున్న పాపన పోతలేరు. స్వయంగా విద్యుత్ అధికారులు పాల్గొన్న సమావేశాల్లో సైతం ఇవాళ కరెంటు పోతుందంటే పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు బనాయించి వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు, వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు అని చెప్పేసి కూడా ప్రజలంతా మండిపడుతున్నారు. అయితే ఇవాళ ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ రేవతికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ముమ్మాటికి బెదిరింపు చర్యల్లో భాగంగాని చెప్పక తప్పదు, ఖచ్చితంగా స్పష్టమవుతుంది. ఏదైతే వీళ్ళు విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇది ఒకవేళ మాకు కాల్ చేసిన తర్వాత మేము రిస్టోర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కాల్ చేయడం వల్ల ఆ రికార్డులో ఉంచి పోతుంది, ట్విట్టర్లో పెడితే ఎప్పటికీ రికార్డు ఉంటుంది, మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నారే కానీ కరెంటును రిస్టోర్ చేస్తున్నామనే ఆలోచన మాత్రం ఎక్కడా చేయలేదు. అధికారులు ట్విట్టర్లో పెట్టిన పోస్టులు కావచ్చు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను డిలీట్ చేయడానికి తప్ప దేనికోసం పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలంతా మండిపడుతున్న తీరు కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఆ కరెంటు కోతలు కావచ్చు, ఇటు అనేక సమస్యల సుడిగుండంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇటు ముఖ్యంగా కరెంటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పరిశ్రమలకు సంబంధించి కూడా కరెంటు రాక వారంతా కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరికి సంబంధించి నిలదీస్తే వారిపైన కేసులు పెడుతున్న తీరు ఇవాళ రాష్ట్రంలో స్పష్టంగా అర్థమవుతుంది. కరెంటు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు మీరు కరెంటును నిరంతరాయం సరఫరా చేయలేకపోతున్నారు, ఎందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారు అని అడిగితే వారిపైన కేసులు పెట్టిన తీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బట్టలైంది. ఇవాళ ఏదైతే ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడితోనే ఇవాళ ఏదైతే ఎల్బీ నగర్ సంబంధించిన కృతిక కావచ్చు, ఇటు సీనియర్ జర్నలిస్ట్ రేవతి పైన కేసులు నమోదని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు విద్యుత్ అధికారులు సైతం మాకు ఆ ట్విట్ను డిలీట్ చేయాలని చెప్పేసి మాకు ఆ ఒత్తిడి ఉన్నది, ఆ ట్విట్ను డిలీట్ చేసేదాకా కూడా మా పైన మరింత ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మేము ట్విట్ను డిలీట్ చేయమని అడిగాము, డిలీట్ చేయకపోవడంతోనే మా కేసులు పెట్టాలని చెప్పేసి కూడా పై అధికారులు ఆదేశించారని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులు చెప్తున్నారు. ఇవాళ ఒక లైన్మెన్ చేయాల్సిన పని చేయకపోగా కనీసం ఆ లైన్మెన్ కరెంటుకు సంబంధించిన పని చేయాలి, కానీ అతను కేసులు పోలీసులకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కావచ్చు. పోలీసులు సైతం ఇవాళ ఈ విద్యుత్ సమస్యలకు సంబంధించిన కరెంటుకు సంబంధించి మీరు వివరాలు ఇవ్వండి, మీ విద్యుత్తును మేము పునరుద్ధరింపజేస్తామని చెప్పేసి చెప్పడం ఇది హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా ప్రజలంతా భావిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్తు సరఫరాలో అంతరాయం వస్తే వెంటనే స్పందించాలని అధికారులకు సంబంధించి కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రజలంతా. ఇటు ప్రభుత్వం సైతం గొప్పలు చెప్పడం కాదు, గొప్పగా చేసి చూపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలను కూడా హెచ్చరిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా ప్రశ్నించడం ఆపడం అంటే మీ తరం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలంటే ఇది సహజమే అని చెప్పేసి కూడా ప్రజలంతా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే వాళ్ళ కరెంటు కోతలకు సంబంధించి ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతాం, భయపెట్టిస్తాం, మిమ్మల్ని జైల్లో వేస్తామనే తీరుగా ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన తీరు కొనసాగుతుంది. ఇప్పటికైనా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఆలోచించి నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తే మిమ్మల్ని ప్రశ్నించే నాదుడే ఉండడు, ఎందుకు ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క కావచ్చు ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా కరెంటు పోతే నిలదీస్తారు, నిలదీసిన దానికి ఆన్సర్ ఇచ్చుకోవడమే కాదు కరెంటు కూడా సరఫరా చేసి చూపించాలని చెప్పేసి కూడా ప్రజలంతా అంటున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే సీనియర్ జర్నలిస్టు రేవతి పైన కావచ్చు, అటు కృతిక పైన ఏదైతే పోలీసులు పెట్టిన కేసుకు అండగా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు, మేము అండగా ఉంటామని చెప్పారు. ఇలా ఇది ప్రజాపాలన కాదు, భయభ్రాంతుల పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇటు బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరు మనకి వాళ్ళ కొంత బలాన్ని చేకూర్చే విధంగా ఉంది. ఖచ్చితంగా కరెంటు పోతే దాడులు కాదు, కరెంటు పోతే తీసుకొచ్చి కరెంటు సరఫరా చేసి మీరు పాలన శభాష్ అనిపించుకోవాలి, కానీ ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం హేమమైన చర్యగా భావించాలని చెప్పేసి కూడా ప్రజలంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.